లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ప్లేస్లో వంశీ గారు మాట అన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ నుంచి అని. ఆ రోజు ఒక పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న 1% ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది. వంశీ గారు బాగా నమ్మేస్తున్నారు, చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా 100కి 100% అని. బట్ 100కి 200% దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్ నేను వాల్తెర వేరేతో వచ్చాను జాన్ 13th. ఇప్పుడు బాలకృష్ణ గారితో జాన్ 12th రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా, చాలా 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 ఆనందంగా ఉంది. అమేజింగ్ టీమ్ వల్లే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందని చెప్పగలను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వంశీ గారికి నా మీద ఉన్న నమ్మకం, బాలకృష్ణ గారికి నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తుంటాను చాలా కల్ట్ ఫ్యాన్. సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని జైలర్ నుంచి తీసుకురావటం. సో ఇవాళ మన తెలుగు ఆడియన్స్ ఒక పల్స్ ఫస్ట్ టైం థియేటర్లో మాస్ థియేటర్లో చూశాడు ఆయన అసలు ఊగిపోతున్నాడు. ఇలా ఉంటుందా తెలుగు ఆడియన్స్ అని ముందు నుంచి చెప్తున్నా. ఒక సినిమాని సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మా తెలుగు ఆడియన్స్ దాన్ని బంగారులాగా హార్ట్స్లో తీసుకుంటారని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. అండ్ ఎడిటర్ రూబెన్ గారి గురించి చెప్పాలి. నిరంజన్ సినిమా ముందు నుంచి ఉన్నాడు నాతో, వాల్తెరి వేరి కూడా చేశాడు నిరంజన్. చాలా అంటే తనకు కూడా నిద్రలేదు, మా ఎవరికి నిద్రలేవు. ఇన్ఫ్యాక్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నేను చెప్పడం కాదు, ముందు నుంచి మేమందరం కూడా ఏదో ఒక విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం. తర్వాత రూబిన్ గారిని తీసుకొచ్చాం లాస్ట్ 3 months నుంచి. సో తన టీం అందరూ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి అన్ని విధాలుగా అంటే హార్ట్ అండ్ సోల్ నిజంగానే పెట్టాడు. చెన్నై వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇంకా మేము మా సైడ్ నుంచి గ్లిమ్సెస్ టీజర్స్ ఏమైనా ఇవ్వాలంటే తను ఇక్కడే ఉండి తనకు వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రూబెన్ బ్రో, థ్యాంక్స్ ఏ లాట్. ఈవెన్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉండిపోయారు ఆయన బాలకృష్ణ గారి సినిమా కోసం. వెంకటన్న రాన్న షూటింగ్ అప్పుడే ఎర్లీ వస్తాయి. సో ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన ఏ రసికలు కళారసికల్ ఆయనకి లేరో కెమెరామెన్ గారు మా చక్రి కలిసి కళారసికల్ అవరగల్ అని పేరు పెట్టాం. స్క్రీన్ మీద వేస్తారంటే ముందు రోజు భయపడి వద్దని తీపిచ్చేసాడు. కళారసికల్ అవరగల్కి స్వాగతం. వెంకటన్నతో నేను పవర్ సినిమా చేశాను, చాలా చిన్న వర్క్ చేశాను. ఆ తర్వాత వాల్తెరి వేరేలో క్లైమాక్స్ ఎపిసోడ్లో చిరంజీవి గారి చేత హెడ్ చాపింగ్ సీక్వెన్స్ తీసాము. సో తర్వాత ఈ సినిమాకి అప్పుడు మేము వెంకట మాస్టర్ గారిని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంతా యంగ్ టీమ్తో వెళ్తున్నాం. ఓన్లీ ఫైట్స్కు రాకూడదు, సినిమా మొత్తం ట్రావెల్ అవ్వాలి, ఓన్ చేసుకోవాలి సినిమాని. అసలు కథగా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా నేను అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ తనకి ఇంటర్నల్గా హార్ట్కి రీచ్ అవ్వాలని సోలో కార్డ్ వేస్తాం మాస్టర్, మాతో పాటు ట్రావెల్ అవుతారా అంటే అలా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్నో సినిమాలు ఈ సినిమా కోసం వదులుకున్నాడు. ఇవాళ రోజున థియేటర్లో ఫోన్ కాల్ వస్తున్నాయన్నా, క్లాప్స్ కొడుతున్నారన్నా, ఇంటర్వెల్ పీక్స్ అంటున్నారన్నా, నాకు ఇంట్రో గురించి మాట్లాడుతున్నా, క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా, తను టోటల్గా మాతో పాటే నిరంతరం ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. తను పాపం సినిమా రిలీజ్ ముందు నాకంటే ముందు తొడగొట్టేశాడు. తొడగొట్టి 3 రోజుల నుంచి నిద్రలేదు అడిగి. అన్నా నేను తొందరపడి తొడగొట్టానా, బ్లాక్ బస్టర్ అనే వర్డ్ అంటే హిట్ 100% హిట్ సినిమా తీసావు అనేది మా ఎఫర్ట్స్, మా నమ్మకం. బట్ ఆడియన్స్ చెప్పాలి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే మన చేతుల్లో ఉండదు, మనం ఓన్లీ ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టగలం. సో ఇవాళ పొద్దున మాతో పాటు థియేటర్గా వచ్చి చాలా ఎమోషన్ అయిపోయాడు వెంకట మాస్టర్. అలానే నా రైటింగ్ టీం గురించి మాట్లాడాలి. స్క్రీన్ ప్లే చక్రి దగ్గర నుంచి మొదలెట్టి హోల్ 2 years నాతో పాటే ఒక డైరెక్టర్గా నేను అందరికీ కనబడతాను. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్ ఒకటి కనబడతాడు, వెలుగులోకి వస్తాడు. అలానే కనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చక్రవర్తి, నేను నా బావ అంటుంటాను, వాడిది నాది ఆల్మోస్ట్ 16 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్. సో ఈ సినిమాకి నాతో పాటు నిరంతరం అంటే బావ ఏదో ఒకటి అడుగుతుంటాడు, నేను స్పాట్లో ఉండాలి అని, తను కూడా నాతో పాటు ఉండి టోటల్ అవుట్పుట్ వచ్చేదాకా నిద్రపోకుండా తను కూడా నాతో పాటు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బావ. అండ్ యువేందర్జీ ప్లీజ్. ఒక్కొక్కరు బ్లాక్ బస్టర్ కొట్టిలా హెచ్ఓడీస్ అందరు లేట్గా వస్తున్నారు. సో ఆ చక్రితో పాటు నాకు మోహన్ కృష్ణ గారు, లాస్ట్ మొన్న కూడా చెప్పాను బాబాయ్ అనుకుంటాను, రైటింగ్
సో బాలకృష్ణ గారితో పాటు ఉంటూ ప్రతి డైలాగ్లోనూ ప్రతి దాంట్లోనూ ఆయనతో బాగా ట్రావెల్ అవుతూ మాకు చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా. నాకు జనరల్ రైటింగ్ టీం ఎలా ఉంటారంటే ఓన్లీ రాసుకొని డైరెక్ట్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయేవారు. బికాజ్ నేను బేసిక్గా రైటర్ అవటం వల్ల వీళ్ళందరూ నేను నా వైఫ్ కిడ్ కన్నా నేను వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసి ఉంటాయి 2 years. Congratulations to Daku Maharaj. Oh, my darling Laila. Our success, bro. Our success is your success. It is film industry success. I want everybody to see it. Especially my bros. And my bro. Sillu. Doro. Atunare. Bharatane. Sidhu Sallu beta. Congratulations to Daku Maharaj. రైట్ బిగ్ టీవీ డిజిటల్ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సో బ్రేకింగ్ చూద్దాం. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్ మూవీ నిన్నైతే రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని బ్లాక్ బస్టర్ సాధించినట్టు కూడా ఇప్పటికే హిట్ టాక్ కూడా అందుకుంది ఈ సినిమా. అయితే ఈ నేపథ్యంలోని మొత్తం టీం అంతా కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా పాల్గొన్నారు, సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ మొత్తం కూడా ప్రజ్ఞ జైస్వాల్ అండ్ బాలకృష్ణ గారు, బాబీ, మొత్తం మూవీ యూనిట్ అంతా కూడా కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మనం ఒకసారిగా డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా సెలబ్రేషన్లో మునిగి తేలుతున్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా ఎప్పుడూ కూడా సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ తగ్గేదే లేదు అన్నట్టు ఆయనకు ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని ఎప్పుడూ కూడా సంక్రాంతి హీరో బాలకృష్ణ అనిపించుకోవడంలోని ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదన్న విషయం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు మనం చూసాము. మరి ఈసారి సంక్రాంతికి కూడా రిలీజ్ అయిన డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని అందుకుంది. అయితే నిన్న సెలబ్రేషన్లో భాగంగా మొత్తం కూడా మనకి చూసుకుంటే ఒక్కసారిగా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కదా. నిన్న సంబంధించిన పార్టీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆ పార్టీలోని విశ్వక్సేన్, జొన్నలగడ్డ, సిద్ధు, అలాగే నందమూరి బాలకృష్ణ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ విశ్వక్సేన్కి బాలకృష్ణ తన ముద్దుల్ని అందజేస్తూ ఉన్నారు. అలాగే విశ్వక్సేన్ కూడా బాలకృష్ణకి ముద్దు పెడుతూ ఉన్నాడు. అండ్ దాని తర్వాత జొన్నలగడ్డ కూడా బాలకృష్ణకి ముద్దు పెడుతూ ఉన్నారు. అండ్ దాని తర్వాత బాలకృష్ణ కూడా జొన్నలగడ్డకు కూడా ముద్దు పెడుతూ ఉన్నారు. అయితే మొత్తం కూడా ఈ విజువల్స్ చూసిన అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అరే నిజంగా సినిమా సక్సెస్ అంతా కూడా బాలయ్య మొహంలోనే కనిపిస్తోంది. ఇంత గ్రాండ్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణకి నిజంగా కంగ్రాట్స్ అని కూడా తన యొక్క ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. Film industry success. I want everybody to see it. Especially my bros. And my bro. Sillu. Doro. Atunare. Bharatane. Sidhu Sallu beta. Congratulations to Daku Maharaj.